నమస్తే, నేను మీ కౌసల్య. హై పిచ్ మేనేజ్మెంట్ అందరూ అడుగుతుంటారు. హై పిచ్లో ఎలా మేనేజ్ చేయాలి, మా వాయిస్ రీచ్ అవ్వట్లేదు, బ్రేక్ అయిపోతుంది, ప్రొనౌన్సియేషన్లో మార్పులు వస్తున్నాయి, సరిగా రావట్లేదు. హై పిచ్కి వెళ్లే కొద్దీ వాయిస్ని ఎప్పుడు కూడా థిన్గా, అంటే మనం బేస్ నోట్స్లో ఇలా వైడ్గా ఉన్న వాయిస్ని కొంచెం హై పిచ్కి వెళ్ళేటప్పుడు నారోగా థిన్గా చేసి తీసుకెళ్ళాలి. తర్వాత వాయిస్ ప్రొజెక్షన్ అనేది ఏంటంటే, మనం క్యూరియాసిటీ కొద్దీ వస్తుందా రాదా అని కొంచెం ఎక్కువ వాయిస్ మీద ఫోర్స్ పెట్టి పాడటం జరుగుతుంది. ఆ ఫోర్స్ అనేది అవాయిడ్ చేసి థిన్ వాయిస్ని అలాగే నోట్స్ని అలాగే థిన్గా స్టేబుల్గా పలికినప్పుడు మనకి హై పిచ్లో నీట్గా వస్తుంది అనమాట. ప్రొనౌన్సియేషన్లో కూడా ఎలాంటి మార్పులు రాకుండా వస్తుంది. అలాగే హై పిచ్లో మనం ఎయిరీ వోకల్స్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా ట్రై చేయకూడదు. ఎయిరీ వోకల్స్ అనేవి టాప్ నోట్స్లో సాధ్యం కాదు. సో ఎప్పుడు కూడా స్టేబుల్గా తీసుకువెళ్తూ కొంచెం థిన్ చేసుకుంటే చాలు, హై పిచ్ నీట్గా రీచ్ అవుతుంది. లెటర్స్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి చేంజ్ కూడా రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0 వస్తాయి కొన్ని టాప్ నోట్స్లో. ఏదైనా అందం, చందం ఇలాంటి అని వచ్చినప్పుడు కంప్లీట్గా అని మూయకుండా హాఫ్ అంటే క్లోజ్ చేసి చేయనట్టుగా చేయడం వల్ల కూడా కొంచెం నీట్గా అవుట్పుట్ ఇవ్వగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆనందమైనాలో అనుబంధమై కంప్లీట్గా బంధ అని కంప్లీట్గా మూసేయకుండా ఆనందమైనాలో అనుబంధమై. సో ఇలా అనమాట, కంప్లీట్గా లిప్స్ అంతా ఇలా మూసేసి గట్టిగా ఇలా స్ట్రెస్ చేయకుండా లైట్గా ఆనందమైనాలో అనుబంధమై ఇలా చేయడం వల్ల కూడా ఆ టెక్నిక్తో కూడా కొన్ని లెటర్స్ చాలా క్లారిటీతో నీట్గా స్టేబుల్గా వెళ్తాయి అన్నమాట హై పిచ్లో ఎప్పుడు కూడా. సో నేర్చుకోవడానికి చాలా ఉంటాయి ఇలాంటి టెక్నిక్స్. నేను జస్ట్ బేసిక్గా చెప్తున్నాను. ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్స్ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్. లైక్ ఇఫ్ యూ focus on it, you will get to know more elements to manage in higher notes. So happy learning.